వెనుకటికి ఒక నాస్తికుడు, నా కంటికి కనిపించిందే నేను నమ్ముతాను, దేవుడు నాకు కనిపించడం లేదు కాబట్టి గుడ్డిగా నేను నమ్మను, గాడ్ ఈజ్ నోవేర్ అని అన్నాడట. ఆ పక్కనే ఉన్న ఒక మహాత్ముడు, కాస్త స్పెల్లింగ్ సవరించుకొని చదువుకోవాలి నాయనా, గాడ్ ఈజ్ నౌ హియర్ అని చెప్పారట. అందుకే యథా దృష్టి తథా సృష్టి అనేది ఆర్యోక్తి. భౌతికవాదులకు ప్రపంచం భోగమయంగా కనిపిస్తే, వివేకవంతులకు దుఃఖమయంగాను, వైజ్ఞానికులకు అంతుబట్టని నిగూఢ రహస్యంగాను, జ్ఞాననిష్ఠులకు బ్రహ్మమయంగాను గోచరిస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎలా చూడాలి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నాటక ప్రదర్శనం. సనాతన ధర్మ వేదిక
ఓం సార్. హరి ఓం హరి ఓం. ఏంటి రంగస్వామి ఇలా వచ్చావు? మీ వాడికి బస్సు మిస్ అయిందా ఇవాళ? అవును సార్, లేట్ అయిందని ఏడుస్తుంటే నేను బైక్ మీద తీసుకువచ్చాను. అది సరే, వీడు ఎందుకింత బక్క చిక్కిపోయి ఉన్నాడు? అదే సార్ నా బాధ. అన్నం సరిగా తినడు, పైతిన్లు మాత్రం బాగా తింటాడు. చిరుతిళ్ళు కొనుక్కోవడానికి నువ్వేగా డబ్బులిచ్చేది? ఏమ్రా రవి, రోజు మీ నాన్న దగ్గర ఎంత డబ్బులు అడిగి తెచ్చుకుంటావు? సార్, కనీసం రోజుకు 10 రూపాయలు ఇవ్వందే వీడు బస్సు ఎక్కడు సార్. ఏంటి రంగస్వామి, కొనుక్కొని తినే తిండి ఆరోగ్యానికి హానికరమని నీకు తెలీదా? తెలిసి తెలిసి పిల్లవాడిని ఎందుకు పాడు చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? డబ్బులు ఇవ్వకపోతే నేను బడికి పోను అని ఏడుస్తాడు. అవేవో కురుకురేలు, నూడిల్స్లు, పానీపూరీలు, గోబీలు ఇవే వాడికి నచ్చుతాయి. అన్నం తినమంటే తినడు. ఏమ్రా రవి, ఈ చెత్త అంతా తింటే నీకు ఆకలి ఎందుకు వేస్తుందిరా? ఇవన్నీ అదరానికి రుచి, ఉదరానికి బాధ. తినేటప్పుడు బాగుంటుంది గాని లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత చెరుపు జరుగుతుందో నీకు తెలియదు. ఏమి చేయను సార్? ఎన్నిసార్లు చెప్పినా వీడు నా మాట వినట్లేదు. మీరే వాణ్ణి దండించి బుద్ధి చెప్పండి సార్. మేం టీచర్లం. పిల్లలను దండిస్తే మీ తల్లిదండ్రులే మా పైన కంప్లైంట్ ఇస్తారు. ఇంక పిల్లలు ఎలా బాగుపడతారు? మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి మంచి వాళ్ళైపోతారు. మేం దండిస్తాం కాబట్టి చెడ్డ వాళ్ళం అవుతాం. అదేం కాదులేండి సార్, పిల్లల కోసమే కదా సార్ మీరింతలా చెబుతున్నారు. మేలు కోరేవారు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దండిస్తారు కూడా. నీలాగా అందరి తల్లిదండ్రులు అనుకుంటే ఎంత బాగుంటుందో. టీచర్ బాధని అర్థం చేసుకునే తల్లిదండ్రులే లేరు ఈ రోజుల్లో. అందరి తల్లిదండ్రుల సంగతి ఏమో గాని నేను అట్లాంటి వాడిని కాదు సార్. సరేలే, వాడు అడిగిన మాత్రం రోజు చిరుతిండ్లకు డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఇదో పెద్ద దురలవాటు. వాళ్ళ అమ్మకు చెప్పి బలాన్నిచ్చే మంచి చిరుతిండ్లను ఇంట్లోనే శుద్ధంగా పిల్లవాడికి తయారు చేసి పెడితే ఇంటికి ఒంటికి అన్నింటికీ మంచిది కదా. రవి, మీ సార్ చెప్పేది వింటున్నావా? ఇంకా నీ చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వనురా. పిల్లలు అడిగిందల్లా ఇవ్వడం ప్రేమ అని మీరందరూ అనుకుంటారు. వాళ్ళు కోరిందల్లా ఇచ్చి గారాబం చేసి చెడగొట్టకూడదు. అది చాలా పొరపాటు రంగస్వామి. మీరు చెప్పింది అక్షరాల నిజం సార్. పిల్లలకి ఏది మంచిదో, ఏది మేలు చేస్తుందో కాస్త ఆలోచించి చేయాలి. ఇది మీ తల్లిదండ్రుల బాధ్యత. స్కూల్లో ఉన్నంత వరకు మేం చూసుకుంటాము. ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏం తింటున్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ తల్లిదండ్రులే కదా. హరి ఓం చిల్డ్రన్, సిట్ డౌన్. పిల్లలు, మనం నిన్నటి క్లాస్లో మానవ శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా. లత, ఏమేమి వ్యవస్థల గురించి తెలుసుకున్నాం చెప్పమ్మా. జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మరి నేను చెప్తాను సార్. చెప్పు చెప్పు. నాడీ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ. అయితే ఈ 5 వ్యవస్థలు దేనికవే విడివిడిగా పనిచేస్తాయా? కాదు సార్, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారం కావాలి. మానవుడు తిన్న ఆహారం ఏమవుతుంది, ఎలా శక్తిగా మారుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే జీర్ణ ప్రక్రియను తెలుసుకోవాలి. జీర్ణ వ్యవస్థ జీవులందరికీ నోటి నుండి ప్రారంభమవుతుంది. ఆహారం బాగా నమిలి తిన్నప్పుడు 25% నోటిలోనే జీర్ణమవుతుంది. సార్, వీడు ఏడుస్తున్నాడు సార్. ఏమైందిరా వాడికి? కడుపులో తిప్పుతుందంట, వాంతికి వస్తుందంట సార్. త్వరగా బయటికి వెళ్ళరా. ఏం తిన్నాడో ఏమో. వాడిల్లు మా ఇంటి పక్కనే సార్. వాడు ఎక్కువగా కురుకురేలు తింటుంటాడు సార్. సరే పిల్లలు, వాంతులు ఎందుకు అవుతాయి? తిన్నది అరక్కపోతే వాంతులు అవుతాయి సార్.
మోషన్స్ కూడా అవుతాయి సార్. మే ఐ కమెంట్ సార్? ఆ రారా, అంతా బయటికి వెళ్ళిపోయిందా? ఇంతకీ నిన్న రాత్రి ఏం గడ్డి తిన్నావురా? వాళ్ళ నాన్న రోజు ప్యాకెట్లు కొడిస్తాడు సార్. మణికంఠ, ఎందుకురా చేతులారా పొట్టను పాడు చేసుకుంటావు? ఇలా ఎప్పుడూ బయట కొనుక్కున్న జంక్ ఫుడ్ తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందిరా. సరే వెళ్ళి కూర్చో. పిల్లలు, పాఠం ఎక్కడిదాకా చెప్పుకున్నాం? ఆహారాన్ని బాగా నమిలి తినాలి అని చెప్పారు సార్. అలా నమిలి మింగిన ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణరసాలతో కలిసి జీర్ణమై చిన్న ప్రేగులోకి పోతుంది. అక్కడ ఏం జరుగుతుంది సార్? జీర్ణమైన ఆహారం శరీరానికి అవసరమైన సప్త ధాతువులుగా మారి శరీరమంతా సరఫరా చేయబడుతుంది. అప్పుడే శరీరానికి ధాతు పుష్టి కలుగుతుంది. తిన్న ఆహారం ఇలా వంట పట్టకపోతే ఎంత తిన్నా దండగే. ఆ తర్వాత ఏమవుతుంది సార్? జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థం పెద్ద ప్రేగు ద్వారా బయటకు పంపబడుతుంది. దీనే విసర్జన క్రియ అంటారు కదా సార్. వెరీ గుడ్ వేణు. పిల్లలు, పాఠం బాగా అర్థమైందా? ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి. పిల్లలు, మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థ పటం గీసి భాగాలను గుర్తించి రేపు తీసుకురండి. భజ శ్రీ చిన్మయ గోవిందం, భజ రే చిన్మయ గోవిందం, భజ భజ చిన్మయ గోవిందం, గోవిందం పరమానందం. ప్రాణులందరిలోన గోవింద, ఉదర భాగములో గోవింద, జఠరాగ్ని రూపాన గోవింద, జ్వలించుచున్నాడు గోవింద. ప్రాణ అపానాలతో గోవింద, కూడినట్టి వాడై గోవింద, నాలుగు విధాలైన ఆహారములను జీర్ణింపజేయును గోవింద. అగ్నిదేవునిలోన గోవింద, దీపించుచున్నట్టి గోవింద, తేజమంతయు గోవింద, భగవంతునిదే గోవింద. భజ శ్రీ చిన్మయ గోవిందం, భజ రే చిన్మయ గోవిందం, భజ భజ చిన్మయ గోవిందం, గోవిందం పరమానందం. వేణు, వేణు, నాకొక చిన్న సహాయం చేసి పెడతావు? నా కళ్ళజోడు అక్కడ టేబుల్ మీద పెట్టాను, కొంచెం తెచ్చిపెట్టరా. అలాగే తాతయ్య. ఇదిగోండి తాతగారు కళ్ళద్దాలు. వేణు, హోంవర్క్ చేసుకుంటున్నావా? అవును తాతయ్య, మమ్మల్ని రేపు జువాలజీలో జీర్ణ వ్యవస్థ బొమ్మ గీసి తీసుకురమ్మన్నాడు మా సైన్స్ టీచర్. ఓ అవునా? ఇదిగో ఈ పుస్తకంలో కూడా జీర్ణ ప్రక్రియ గురించి చెప్పబడింది. అదేంటి మామయ్య గారు, మీరు చదువుతున్నది భగవద్గీత కదా, సైన్స్ బుక్ కాదు కదా. చూడమ్మా సుజాత, ఈ భగవద్గీతలో సూపర్ సైన్స్ గురించే ఉంది. భగవద్గీతలో అన్ని సంస్కృత శ్లోకాలే ఉంటాయి కదా మామయ్య గారు. అవును, అమ్మ చెప్పినట్టు శ్లోకాలే ఉంటాయి, కానీ సైన్స్ పాఠాలు ఎలా ఉంటాయి తాతగారు? అది కాదురా వేణు, ఈ భగవద్గీతలో మానవ జీవితానికి సంబంధించిన చాలా విషయాలున్నాయి. నమస్కారం పరంధామయ్య గారు. నమస్కారం.
అబ్బో అబ్బో, ఎన్నాళ్ళకి ఇలా విచ్చేశారు. మీరిలా సతీ సమేతంగా విచ్చేయడం సంతోషంగా ఉంది. రండి కూర్చోండి. ఏమైనా పని మీద వచ్చారా? లేదండి, గుడికి వెళ్ళి వస్తూ ఇలా మిమ్మల్ని పలకరించి పోదామని వచ్చాం. ఏమిటి, మీ మనుమడికి భగవద్గీత నేర్పిస్తున్నారా? భగవద్గీతలో జీర్ణ వ్యవస్థ గురించి చెప్పబడింది అంటే మా వేణు నమ్మడమే లేదు. ఓహో అలాగా, భగవద్గీతలో కూడా జీర్ణ ప్రక్రియ గురించి ఉందంటారా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు శ్రమ అనుకోకపోతే మాకు ఈ విషయాన్ని వివరంగా చెబుతారా? భగవద్గీత 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 14వ శ్లోకంలో కూడా ఇదే ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అవును పరంధామయ్య గారు, అన్నదోష నివారణకు భోజన సమయంలో ఈ శ్లోకాన్ని పఠించి భోంచేస్తారని నేను విన్నాను. ప్రాణ అపానములతో కలిసి ఆహారాన్ని నేనే అరిగిస్తున్నానని భగవంతుడు చెప్పాడు కదా. మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఈ విషయాన్ని వింటున్నాను. అది ఎలాగో నాకు బొత్తిగా అర్థం కాలేదు సార్. అవును చంద్రశేఖర్, మానవ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములుగా ప్రాణశక్తి 5 విధాలుగా పనిచేస్తుంది. వీటన్నింటినీ నియంత్రిస్తూ శరీరంలోని 5 ముఖ్యమైన యంత్రాంగాలను ఆ భగవంతుడే నడిపిస్తున్నాడు. మనం తీసుకున్న ఆహారం జీర్ణ ప్రక్రియ ద్వారా సహజంగా దానంతట అదే అరిగిపోతుంది కదా బాబాయ్ గారు. అలా ఏమీ కాదు. ప్రాణశక్తి శరీరంలో హృదయం నుండి పైభాగంలో పనిచేస్తే అపాన శక్తి క్రింది భాగంలో పనిచేస్తుంది. ఈ రెండింటి ద్వారా జఠరాగ్నిని ఉద్దీపనం చేసి మనం తీసుకున్న ఆహారాన్ని ఆయనే చక్కగా జీర్ణింపజేస్తున్నాడు. అందుకే మనకి ఆకలి పుట్టి రోజుకు 3-4 సార్లు తింటున్నాం. కేవలం 3-4 సార్లేనా? అడపా దడపా చిరుతిండ్లు కూడా నోట్లో వేసుకుంటుంటాం. అంతేకాక మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇది ఎలాగూ ఉంటుంది. మనం రాత్రిపూట అన్నం తిని పడుకుంటాం కదా, అప్పుడేమవుతుంది? అవునరా, మనం కడుపు నిండా తిని నిద్రపోతే ఆయన మాత్రం మేల్కొని నైట్ డ్యూటీ చేస్తూ జఠరాగ్ని రూపంలో ఆహారాన్ని అరిగించి పెడుతున్నాడు. మరి ఇందాక 4 విధాలైన ఆహారాన్ని అరిగించి పెడుతున్నారని చెప్పారు కదా. 4 విధాలేం కర్మ, 40 రకాలు. ఇంకా మాట్లాడితే లెక్కలేనన్ని వెరైటీస్ తింటూ ఉంటారు కదా. మరి 4 రకాలే అని ఎందుకు చెప్పారు? పొరబడుతున్నావు అబ్బాయి. మనం ఎన్ని వెరైటీస్ తిన్నా మనం తీసుకునే ఆహారం 4 విధాలుగానే ఉంటుంది. మనం కొన్ని ఆహార పదార్థాలను నమిలి తింటాం, కొన్నింటిని త్రాగుతాం, మరికొన్నింటిని నాలుకతో చప్పరిస్తూ తింటాం, కొన్నింటిని చీకుతూ తింటాం. మనం ఎలాంటివి తిన్నా ఆయన వాటన్నింటినీ అరిగించి పెడుతున్నాడు. అయితే మామయ్య గారు, నాకొక సందేహం. మన శరీరంలో జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాడంటున్నారు. మరి అగ్ని ఎప్పుడూ మండుతూ ఉంటే మన బాడీ టెంపరేచర్ పెరుగుతూ ఉండాలి కదా. అదే విచిత్రం మరి. మానవ శరీరంలోని ఉష్ణోగ్రత వేసవిలో పెరగదు, చలికాలంలో తగ్గదు. ప్రాణం ఉన్నంత వరకు శరీరాన్ని ఒకే ఉష్ణోగ్రతలో నిలకడగా ఉండేటట్లు ఆ దేవుడే నియంత్రిస్తున్నాడు. అవును తాతయ్య, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అని మా బయాలజీ పాఠంలో చదువుకున్నాం. భగవద్గీతలో ఎన్నెన్ని వైజ్ఞానిక అంశాలున్నాయో ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? ఇంకా లోతులకు వెళ్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. అవునా, ఇంకా లోతైన విషయాలు కూడా ఉన్నాయంటారా? శరీరంలో ఉండే ఈ జఠరాగ్నినే వైశ్వానరుడు అంటారు. ఇన్ని విషయాలు భగవద్గీతలో ఉన్నాయని మాకు తెలియదు. పరంధామయ్య గారు, మీరు ఇంత ఓర్పుతో మాకు వివరించి చెప్పినందులకు మీకు ధన్యవాదములు. నాకు పొలం దగ్గర కాస్త పనుంది, వెళ్ళి రావాలి.
भज श्री चिन्मय गोविन्दम् भज रे चिन्मय गोविन्दम् भज भज चिन्मय गोविन्दम् गोविन्दम् परमानन्दम् భూమండలమును జొచ్చి గోవింద ఓజో బలముతో గోవింద సర్వభూతములను గోవింద హరించుచున్నాడు గోవింద సోమరూపుడై తాను గోవింద అమృత కిరణాలతో గోవింద సర్వౌషధులకు గోవింద పుష్టినొసగుచున్నాడు గోవింద భజ శ్రీ చిన్మయ గోవిందం భజ రే చిన్మయ